బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది. ప్రైవేట్ టీచర్ అరుణపై కత్తితో దాడి జరిగింది. దుండగడి దాడిలో తీవ్రంగా గాయపడ్డారు అరుణ. రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు అరుణ. తీవ్ర గాయాలతో గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అరుణను వైద్యుల పర్యవేక్షణలో కొనసాగుతుంది చికిత్స. ఆమెకు దాడి చేస్తున్న దుండగడి కోసం పోలీసుల గాలింపు ముమ్మరమైంది. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్, ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఏ స్థాయిలో దాడి జరిగిందనేది అరుణ ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడికి ఎగ్జాక్ట్లీ ఏ టైంకి అక్కడ టైమింగ్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు ఒక వ్యక్తి మీద దాడి చేసిన సందర్భం? ఎందుకంటే ఆ టోటాలిటీ గురించి ఎప్పుడు మాట్లాడుకున్న సందర్భంలో అసలు ఎందుకు దాడి జరిగింది, ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఆ చుట్టూతో ఉన్న అనుమానాలు ఏంటి, దీని గురించి మాట్లాడుకుంటాం. ఆమె యొక్క ప్రైవేట్ టీచర్, ఆమె పేరు అరుణ. ఆమెపై కత్తితో దాడి జరిగింది. అయితే కత్తితో దాడి చేసిన వ్యక్తి అక్కడి నుంచి పరారైపోయాడు. దుండగడి దాడిలో తీవ్రంగా గాయపడిన అరుణను అక్కడ రక్తస్రావం తీవ్రంగా అవుతూ ఉండడంతో వెంటనే అక్కడికక్కడ కుప్పకూలిపోవడం జరిగింది. అరుణ తీవ్ర గాయాలతో ఉన్న అరుణను గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. అసలు ఇంతకీ ఆ దుండగుడు ఎవడు అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి హుసైన్ సిద్ధంగా ఉన్నారు. హుసైన్, అసలు ఎవరు ఈ అరుణ? అరుణకు సంబంధించి ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఆ దుండగుడు ఎవరు? ఆ కుటుంబం ఏమైనా మాట్లాడుతూ ఉందా? అరుణ కుటుంబం ఏమైనా? సచిన్, అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రైవేటు టీచర్ అరుణపై గుర్తు తెలియనటువంటి వ్యక్తి ఆ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడింది అరుణ. అయితే రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయినటువంటి అరుణను తీవ్ర గాయాలు కావడం, అయితే గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాడి చేసినటువంటి దుండగుల కోసం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం గుంతకల్లు పట్టణంలో నెలకొంది. అయితే అరుణ స్థానికంగా ఉన్నటువంటి చైతన్య పాఠశాల టీచర్ గా పనిచేస్తోంది. పాఠశాల ఆవరణలో అంటే అక్కడే సైన్స్ టీచర్ గా ఉన్నటువంటి అరుణ గత కొంతకాలంగా అక్కడ ఉన్నటువంటి కొంత స్థానికులతో కొంత వివాదాలు ఉన్నటువంటి నేపథ్యం ఉందనేది ప్రధానంగా మనకు తెలుసుకున్నటువంటి అంశం. అయితే కుప్పకూలిపై పడిపోయినటువంటి అరుణను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అరుణకి సంబంధించి ప్రధానంగా వివాదానికి కారణం ఏంటంటే తిమ్మనచెర్ల రైల్వే క్వార్టర్స్ లో వీళ్ళు నివాసం ఉంటున్నారు. రైల్వే శాఖలో అతని భర్త టెక్నీషియన్ గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో ఫైల్స్ ఉన్నాయి. ఫైల్స్ కోసం ఫైల్స్ ఇబ్బంది పడుతున్నాయి, తన ఆరోగ్యం దెబ్బతింటున్నటువంటి ఉద్దేశంతో చికిత్స కోసం వెళ్ళిన సమయంలో అసభ్యకరంగా ఫోటోలు, వీడియోలు తీసినటువంటి డాక్టర్ బ్లాక్మెయిల్ చేసినట్లు గతంలో ఫిర్యాదు చేసింది అరుణ. అయితే దీనిపైనే వేధింపులు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఎంతకీ తన యొక్క వేధింపులు మాకపోవడం, అదేవిధంగా దాడి చేశారు, ఇదే కారణం అనేసి స్థానికంగా పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినటువంటి మనకు ప్రధానంగా తెలిసింది. అయితే ఈ కోణంలోనే అంటే గతంలో ఫైల్స్ ఉన్నాయి అనేటువంటి నేపథ్యంలో ఆరోగ్యం చూపించుకోవడానికి డాక్టర్ వద్దకు వెళ్తే తను ఫోటోలు చేసి వీడియోలు చేసి బ్లాక్మెయిల్ చేసేటువంటి ప్రయత్నం చేశాడని గతంలో ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఆ కోణంలోనే ప్రధానంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. సీసీటీవీ ఆధారాలను పరిశీలించారు. దాని ప్రకారం ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి బలగాలు రంగంలో దిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే అరుణ అంటే ప్రైవేట్ టీచర్ గా పనిచేసేటువంటి అరుణకే ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ పోయినటువంటి నేపథ్యంలో డాక్టర్ వేధింపులు పాల్పడుతున్నారనేటువంటిది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. అయితే గతంలో కూడా ఆ డాక్టర్ మీద ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే తానే ఈ దాడి చేయించి ఉంటాడనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఆ రకంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దుండగులు పరారైనటువంటి నేపథ్యంలో ప్రత్యేక బలగాలు కూడా రంగంలో దిగాయి. దాడి చేసినటువంటి దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వైద్య వృత్తిలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి వైద్య వృత్తిలో ఉన్నటువంటి డాక్టరు ఫైల్స్ అనేటువంటి చెప్పుకోలేనటువంటి పరిస్థితి బయటికి అన్నింటినీ ప్రత్యేకంగా డాక్టర్ తో చెప్పుకుని తన బాధను, తన యొక్క ఉన్నటువంటి వేదనను, లేకపోతే వైద్యం చేయించుకోవాలనేటువంటి వెళ్తే బ్లాక్మెయిల్ చేసి ఫోటోలు చేసి ఇలా బెదిరింపులకు పాల్పడ్డారనేటువంటి ఫిర్యాదు చేసింది. కాబట్టి ఆ కోణంలోనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పరిస్థితి. అయితే ఇదే ఉందా లేకపోతే హుసైన్ ప్రస్తుతం అంటే ఒకే రెండు మాటలు క్లారిటీ తీసుకునే ప్రయత్నం.
ఇది ఫస్ట్ ఏ వైద్యుడి దగ్గరికి అయితే వెళ్ళిందో పరీక్షల నిమిత్తం ఫోటోలు తీశారు, బ్లాక్మెయిల్ చేస్తారని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన సందర్భంలో ఏమైనా అదుపులోకి తీసుకున్నారా, విచారించిన పరిస్థితి ఉందా ఒకటి. అండ్ రెండోది, ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఆ వ్యక్తి కారణమై ఉండొచ్చు అని చెప్పి అనుమానాలు బలపడుతున్నాయని అంటున్న సందర్భంలో ప్రస్తుతం ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది, ఆ అతగాన్ని ఏమైనా అదుపులోకి తీసుకున్నారు ఇప్పుడైనా? అంటే సచిన్ ప్రధానంగా ఇప్పటి వరకు ఎవరిని అదుపులో తీసుకోలేదు. దాడి చేసిన తర్వాత అక్కడ నుంచి పరారైపోయినటువంటి పరిస్థితి. కుడివైపు కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. అక్కడే రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అరుణ ప్రైవేట్ టీచర్ అయితే ప్రైవేట్ ఆసుపత్రి, గౌరవ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతం నుంచి కూడా వేధిస్తున్నాడు, ఎక్కడ కనీసం ఏదన్నా బయటికి తెలిస్తే సభ్య సమాజంలో పరువు పోతుందనేది ఒకటి. రెండోది, కుటుంబంలో కలహాలు వస్తాయి, భర్తతో విభేదాలు వస్తాయి అనేటువంటిది రెండో అంశం. మూడో అంశము విషయం బయటికి తెలిస్తే ఇంకా ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటి దాని మీద గోప్యత పాటించినప్పటికీ వేధింపులు భరించలేకే కేసు నమోదు అంటే ఫిర్యాదు చేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఆ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టారనేటువంటిది ఇంకా పూర్తి వివరాలు అయితే బయటికి రావాల్సి ఉంది. అయితే తానే దాడి చేసి ఉండొచ్చు అనేటువంటి అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ రకంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అనుమానం కూడా అనుమానించాల్సినటువంటి అంశం ఏంటంటే, మనం చూసాం తెలంగాణలో రూపా సంబంధించినటువంటి ప్రిన్సిపల్ యొక్క హత్య కేసులో కూడా కీలకంగా విద్యార్థులే దాడి చేసి గొంతు కోసి కత్తిపోట్లతో మట్టు పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి రెండు రకాలుగా ఇటు పోలీసులు అంటే గతంలో తాను వేధింపులకు గురి చేస్తున్న డాక్టర్ యొక్క ఫిర్యాదు ఉన్నటువంటి నేపథ్యం ఒకటి, అంటే పాత కక్షలు లేకపోతే ఎవరైనా వేధింపులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దాడి చేసి ఉండొచ్చా, లేకపోతే కళాశాలలో తన సైన్స్ పాఠశాల తన టీచర్ గా పనిచేస్తున్న నేపథ్యంలో ఎవరైనా విద్యార్థులకు సంబంధించినటువంటి ఏమన్నా మందలించేటువంటి క్రమంలో కాస్తంత టీచర్ గట్టిగా మందలించేటువంటి క్రమంలో ఏమైనా టీచర్ల పైన విద్యార్థులు ఏమైనా దాడి చేశారా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. అయితే ప్రాథమికంగా మాత్రం ఎవరైతే వేధింపులు గురి చేశాడో ఫైల్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆరోగ్యం చూపించుకోవాలనేటువంటి నేపథ్యంలో డాక్టర్ వద్దకు వెళ్ళిన సందర్భంలో ఫోటోలు వీడియోలు తీశారు అనేటువంటిది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. ఆ ఆరోపణ మీద ఫిర్యాదు చేశారు. ఆ రకం గతం అంటే వైరల్ గా అండి, ఒకవైపు టీచర్ కి ఉంటే కుటుంబ కలహాలన్నా ఉండాలి, లేకపోతే అత్యంత వేధింపులైనా ఉండాలి. కానీ ప్రైవేట్ టీచర్ గా పనిచేసేటువంటి ఒక మహిళకి బయట నుంచి వేధింపు ఇంకా ప్రత్యేకమైనటువంటి కక్షలు అయితే ఏమీ ఉండకపోవచ్చు. అయితే డాక్టర్ వేధిస్తున్నాడు అనేటువంటిది ప్రధానంగా గతంలో ఫిర్యాదు చేశాడు. కాబట్టి ప్రాథమికంగా ఆ రకంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే దీని వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేటువంటి కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పూర్తి స్థాయిగా వెళ్ళినటువంటి బృందాలు రంగంలో దిగాయి. సీసీటీవీ కెమెరాల ఆధారంగా దాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నిందితులు ఎవరన్నది మరి కొన్ని రోజుల్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. పోలీసులు దర్యాప్తు మాత్రం వేగవంతం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం గుంతకల్లో ఉంది. సతీన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హుసైన్. మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్కి దిగుతూ ఉన్నారు అధికారులు. ఇప్పటికీ బృందాలను ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లో దారుణం జరిగింది. ప్రైవేట్ టీచర్ అరుణపై కత్తితో దాడికి పాల్పడ్డారు దుండగులు. దుండగిరి దాడిలో తీవ్రంగా గాయపడ్డారు అరుణ. రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు టీచర్ అరుణ. తీవ్ర గాయాలతో గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారామని వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. అరుణకు దాడి చేసిన దుండగుడి కోసం పోలీసుల గాలింపు ముమ్మరమైంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఈసారి కూడా వెయిట్ చేద్దామా? వెయిట్ చేస్తే టైం పోతుంది, డిమాండ్ తగ్గదు. అంటే రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. నమ్మకమైన క్రెడాయి బిల్డర్లతో క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్ట్ 28, 29, 30 హైటెక్స్ లో.